మంచిర్యాల జిల్లా నెన్నెల్ మండలం గుండ్ల సోమారం గ్రామ పంచాయతీలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 5వ వార్డు ఉప సర్పంచ్ జాగటి వెంకటేష్ మాట్లాడుతూ మా వార్డు ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నాను. మాకు అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా నెన్నెల్ మండలం గ్రామం గుండ్ల సోమారం గ్రామం నుండి 5వ వార్డు నుండి వార్డు మెంబర్గా ఎన్నికైన నన్ను గడ్డం వినోద్ గారి నాయకత్వంలో మా గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ కలిపి నాకు ఉప సర్పంచ్గా నామినేట్ చేశారు. 22 తారీఖు సోమవారం నుండి మా అందరికీ వార్డు మెంబర్లకు మరియు ఉప సర్పంచులకు ట్రైనింగ్ క్లాసులు జరుగుతున్నాయి. దాంట్లో ముఖ్య పాత్ర కార్యదర్శులు, మళ్ళీ స్పెషల్ ఆఫీసర్లు వాళ్ళు మాకు డిజిటల్ ఫుటేజ్ ద్వారా మాకు అక్కడ చూపిస్తున్నారు. దాంతోపాటు గ్రామ అభివృద్ధి కోసం ఫస్ట్ విద్య, వైద్యం, మళ్ళీ స్వచ్ఛ భారత్, చెట్ల పెంపకం, దాంతోపాటు రోడ్ల నిర్మాణము, డ్రైనేజీ కాలువలు, మంచినీటి సమస్యలు, దాంతో మళ్ళీ గ్రామ అభివృద్ధి చెందాలంటే గ్రామంలో అందరూ కూడా చదువుకోవాలి, అందరినీ కూడా చదివించాలి అనే ఆలోచన. వైద్యం ఆరోగ్యంగా ఉంటే అందరూ కూడా సరిగ్గా పని చేసుకుంటారు ఆ విషయాల కోసము. దాంతోపాటు రోడ్ల నిర్మాణం, అది అన్నితో పాటు రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డులు 100 డేస్ వరకులో వాళ్ళకు చేసే పనులు, ఎవరికైనా జాబ్ కార్డు లేకుండా జాబ్ కార్డులు ఇప్పించడం ముఖ్య విషయాలను సంబంధించారు. మాకు అక్కడ మాకు ఇచ్చే ట్రైనింగ్ విషయంలో వాళ్ళు చెప్పే విషయాలన్నీ మాకు చాలా చక్కగా మాకు అర్థమయ్యేలాగా, మేము ప్రజలకు అర్థమయ్యేలా పనులు చేయించేలాగా, ప్రతి విషయాన్ని కూడా మాకు కళ్ళకి కనిపించేటట్టు జనాలకు మేము కూడా వెళ్ళి చెప్పేలాగా మాకు స్పష్టంగా అర్థమయ్యేటట్టు అక్కడ కూడా మా క్లాసులు కూడా సరిగ్గా చెప్తున్నారు. అక్కడ క్లాసులు చెప్పే విషయంలో కూడా మాకు మార్నింగ్ టైంలో టీలు కానీ, మధ్యాహ్నం టైంలో మాకు లంచ్ కానీ, మాకు కూడా అక్కడ ప్రతి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు వాళ్ళు. మా గ్రామ అభివృద్ధిలో మా సర్పంచ్ గారు కానీ, ఉప సర్పంచ్గా నేను కానీ, మా వార్డు సభ్యులు కానీ అందరం కలిసి ముఖ్యంగా రోడ్డు సమస్యలు కానీ, ఇప్పుడు స్కూల్లో కొన్ని వంట రూములు, మళ్ళీ కంపౌండ్ వాళ్ళు ఆ పరంగా కానీ, గ్రామ పంచాయతీ ఒకటి ఉంది, గ్రామ పంచాయతీ మా ఊరికి కొత్తగా లైబ్రరీ తీసుకొచ్చుకుందాం అనుకుంటున్నాము. లైబ్రరీ విషయంలో కానీ, దాంతోపాటు డ్రైనేజీ కాలువలు కొంచెము అవి పాతబడిపోయి అవి ఉన్నాయి, అవి కూడా సరి చేయించడము. దాంతోపాటు కొన్ని ముఖ్య పనులు అన్నీ కూడా ముందు తెచ్చి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో అన్ని పనులు అయిపోయేలా చూసుకుంటామని కోరుకుంటున్నాము. ఎటువంటి పనులైనా కూడా చేయించుకోవడానికి మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మా గడ్డం వినోద్ గారి దగ్గరికి వెళ్ళి, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మా పనులు జరిపించుకోవడానికి నిధులను ఎలాగైనా తీసుకురాచి పనులు జరిపించుకుంటాము. మా గ్రామంలోని సర్పంచ్ గారు కానీ, మా సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులు, మా వార్డు మెంబర్లు, నాతోటి ఉన్న అందరూ కూడా అందరం కలిసి ఈ పనులన్నీ జరిగేలా చూసుకుంటామని కోరుకుంటున్నాం. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే సీనియర్ల చేతుల మనము రాజకీయాన్ని పెట్టి మళ్ళీ మన గ్రామంలో అభివృద్ధి చెందకుండా అలాగే ఉంచుకోవడం కాకుండా చదువుకున్న వ్యక్తులు, యువతలు ముందుకొచ్చి మన గ్రామాలను మరింత అభివృద్ధి జరిగేలా చేకూర్చాలని యువత అందరు ముందుకొచ్చి రాజకీయం అంటే ఏదో లంచాలు తీసుకోవడము, ఏదో వచ్చిన పనులు చేపించకుండా కాంట్రాక్టులు కానీ ఇవి కానీ అవి పైసలు మొత్తం మనమే తినడం కాకుండా యువత వచ్చి గ్రామాలను అభివృద్ధి చెందేలా, గ్రామంలో అన్ని పనులు జరిగేలా చేకూర్చాలని యువత అందరికీ కోరుతున్నాం. గుణసవరం గ్రామం 5వ వార్డు ఎన్నికైన ఉప సర్పంచ్గా నేను జాగటి వెంకటేష్. ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు.